బిగ్ బాస్ సీజన్ 9పై ఎంత పాజిటివ్ ఉందో అంటే నెగటివ్ కూడా ఉంది. కొంతమంది బిగ్ బాస్ షోపై చాలామంది ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ షో ఇప్పటికే టాప్ టీఆర్పీతో దూసుకుపోతుంది. ఇప్పటికే విజయవంతంగా 8 సీజన్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు సీజన్ 9తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉంటే బిగ్ బాస్పై విమర్శలు కురిపించే వారిలో సిపిఐ నారాయణ ఒకరు. బిగ్ బాస్ సీజన్ 1 నుంచి సిపిఐ నారాయణ బిగ్ బాస్ను విమర్శిస్తూనే ఉన్నారు. ఇటీవల ఆయన బిగ్ బాస్ షో పైనే కాదు, హోస్ట్గా చేస్తున్న నాగార్జున పైన కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు. నాగార్జున ఫ్యామిలీపై కూడా సిపిఐ నారాయణ పర్సనల్ అటాక్ చేశారు. ఇదిలా ఉంటే ఇప్పుడు హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన దువ్వాడ మాధురి, రమ్య మోక్ష, రీతు వర్మపై ఓ రేంజ్లో ట్రోలింగ్ జరిగింది. ఇలాంటి వారిని బిగ్ బాస్ హౌస్లోకి పంపించి సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారని నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా దివ్వెల మాధురి, ఆమె ప్రియుడు దువ్వాడ శ్రీనివాస్పై నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. మాధురిపై వస్తున్న ట్రోల్స్పై తాజాగా దువ్వాడ శ్రీనివాస్ స్పందించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. బిగ్ బాస్ అంటే బిజినెస్. సందేశం ఇవ్వడానికి, సమాజాన్ని ఉద్ధరించడానికి బిగ్ బాస్ లేదంటూ ట్రోలర్స్కి ఛాలెంజ్ విసిరారు దువ్వాడ శ్రీనివాస్. సిపిఐ నారాయణ తాజాగా బిగ్ బాస్ పైన చేసిన కామెంట్స్ తప్పు. బిగ్ బాస్ను విమర్శించడమే కాదు, నాగార్జునపై కూడా తప్పుగా మాట్లాడారు అని శ్రీనివాస్ అన్నారు. నాగార్జున వెరీ నైస్ పర్సన్. ఆయన ఎవరి జోలికి వెళ్లరు. సినిమా హాల్స్కి ఆడ, మగ కలిసే వెళ్తున్నారు. మార్నింగ్ షో చూస్తే స్టూడెంట్స్ చాలామంది ఆడ, మగ కలిసే వెళ్తున్నారు. వాళ్లు ఎందుకు వెళ్తున్నారో చూస్తూనే ఉన్నాం. కాబట్టి సినిమాలను బ్యాన్ చేద్దామా? దానికి ఒప్పుకుంటారా అని ప్రశ్నించారు శ్రీనివాస్. బిగ్ బాస్ సందేశం ఇవ్వడానికి పెట్టలేదయ్యా, బిజినెస్ కోసం పెట్టారు. సందేశం అని అంటారేంటి? మనం సందేశం ఇవ్వడానికి పుట్టడానికి పుట్టలేదు. తెల్లారిలేస్తే చాలు. మాధురి ఏం సందేశం ఇస్తుంది? దువ్వాడ శ్రీనివాస్ ఏం సందేశం ఇస్తున్నారు? బిగ్ బాస్ ఏం సందేశం ఇస్తుందని అంటారు? ఇప్పటి వరకు ఈ భూమ్మీద ఒక్కడైనా శ్రీరామచంద్రుడు పుట్టారా? పరాయి స్త్రీ మొహం కూడా చూడని ఒక మగాడు పుట్టాడా? పుడితే నన్ను విమర్శించే ట్రోలర్స్ నా ముందుకు రండి, నేను ఆన్సర్ చెప్తా అంటూ సవాల్ విసిరారు శ్రీనివాస్. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారాయి.